వాటి కంటేను అత్యధికంగా చేసేవాడు మన దేవుడు. కాదు, ఎందుకు నీవు హేనంగా తయారయ్యంటే దేవుడు అంటే నీకు లేదు, దేవుడు అంటే నీకు నమ్ముకోలేదు. ఏదో కష్టం వచ్చేప్పుడు దేవుడా చేసుకోవా. ఎండో నీకు సిస్టమ్ ఉంది, నీకు పద్ధతి ఉంది. దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉండు. నువ్వు ఎక్కడున్నా సరే ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. నీ కష్టం వచ్చేప్పుడు నువ్వు ఆయన వైపు కళ్ళెత్తి చూడండి. ఇక్కడ అనేకమైన పరమ సత్యాన్ని ఆవిడకి ఇచ్చాడు. ఆ కనురాలైన స్త్రీ పొందిన మహాన్ తెలుసా, ఒక ప్రత్యేకమైన అధికారాన్ని నియమించి ఆవిడికి రావాల్సిన పొలం, ఆవిడకి ఇవ్వాల్సిన ఇల్లును కత్తింగ్ వచ్చేసి ఈ 7 సంవత్సరాల పొలం ఎవరైతే అధీనంలో ఉందో ఆ ధాన్యాలు కూడా రప్పించి ఆవిడకి ఇచ్చేయండి. పొలం ఇచ్చేసి వాడి పాపం నేను దున్నుకుంటాను, ఇల్లు ఇచ్చేసి వాడి బాబు నేను బాగు చేసుకుంటాను అనుకుంది ఇచ్చేది. కానీ రోమీయులకు రాసిన పత్రిక 8:28 ప్రకారంగా ఆయన ఏర్పాటు చేసుకున్న ఆయన భక్తులకు, ఆయన ఏర్పాటు చేసుకున్న ఆయన విశ్వాసులకు, ఆయన నమ్మిన ఆయన మీద ఆధారపడిన ఆయన యొక్క నామంలో ఉన్న నీతిమంతులకు, ఏ ఆదివారం మానే ఆయన బిడ్డలకు అడుగు వాటి కంటేను, నీ ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయగల సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆ రేంజ్లో మీరు ఎదగాలి, ఆ రేంజ్లో మీరు ఎదగాలి తప్ప ఏదో వచ్చేసి మాకం చేసి ఒక అడ్డగీత ఒక నిలువగీత తీసేసుకుని ఆడి మీద ఒక 100 రూపాయలు, ఆడి మొక్కలు ఒక 100 రూపాయలు పాడేసి ఎవడి మొక్కనే ఆ పాస్టర్ గారి మొక్కను ఒక 100 రూపాయలకి పడేసి ఒక అడ్డగీత ఒక నిలువగీత తీసేసుకుని మీరు తూర్పుకెళ్ళిపోవటం వల్ల నాకు లాభం తప్ప మీకు నష్టం.